ఫ్లడ్స్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే సార్, నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి వైసీపీవే అనేటువంటి ఒక ముద్రేశారు. వాళ్ళకి సంబంధించి ఎవరేవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి దేశద్రోహులు కేసు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. దీని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, దేశద్రోహం కేసు పెట్టాలి, జైల్లో వేయాలి. నేను చిన్నప్పటి నుంచి పెరిగాం కదా సార్. వర్షాలు పడితే చిన్న చిన్న బోట్లు అంటే పడవలు తయారు చేసి కాగితం పడవలు వేస్తాం. ఎస్ సార్. అవి ఏమైనా డైరెక్షన్ ఉంటాయా? అవి ఎటు వెళ్తాయి మీకు ఏమైనా అవగాహన ఉంటుందా? వాటర్ ఎడిపోతే ఎడిపోతాయి అంతే. దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తాయి. ఎస్ సార్. అంతే కదా. అంతేగా. అలాగే 11 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చినప్పుడు అక్కడ 500-600 బోట్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ టూరిజం బోట్ కూడా ఎత్తుకెళ్ళిపోయింది. మాటకి చెప్తున్నా. వాటికి ఏమైనా తీరువ దెబ్బ ఉంటుంది, ఎటు వెళ్తుంది? అంతేగా. ఇవన్నీ కబుర్లు చెప్తారు కదా. అలర్ట్ ఇచ్చారా? మన వాతావరణ శాఖ సముద్రంలో అలల తాకిడి పెరిగింది, తుఫాను హెచ్చరికలోనే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దు అని వాతావరణ శాఖ హెచ్చరిక ఇస్తుంది కదా. అలా ఈ ప్రభుత్వం నుంచి హెచ్చరిక వచ్చింది ఒకసారి చెప్పండి. లేదు. అనితమ్మ గారు టీచర్ అండి, ఆవిడ ప్రొఫెషన్, ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు కదా. చిన్నప్పుడు ఆవ్యాసం చదువుకుని ఉంటారు. అలా ఆవిడ ఏటి మాట్లాడినా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి స్ట్రక్ అయిపోద్ది ఆవిడ. నాట్ ఓన్లీ అనిత గారు సార్, అనితమ్మ గురించి మాట్లాడుకుంటే హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టిన ఆవిడ గిర్రని బొంగరం తిన్నట్టు తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర పార్కింగ్ అన్నమాట, కార్ పార్క్ చేసి సభకు నమస్కారం అని వెళ్ళిపోతారు ఆవిడ. ఆవిడకి అంతే తెలుసు. ఎందుకు తెలుసు అని నేను చెప్తున్నానంటే ఆవిడ టీచర్ అమ్మాయి ఉండి కూడా ఇక్కడ ఉన్న సింపుల్ మన ఇందాక పడవ ఎగ్జాంపుల్స్ అన్ని ఆవిడకి బుర్రలో అలాంటి టీచర్ అమ్మ నేర్పిన చదివే మనకి. సో ఆవిడ చెప్పినవి మనం ఆవిడకే చెప్పే స్థాయికి మనం పెంచినందుకు ఆవిడకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఒకడెవడో అదేమన్నా స్టీరింగ్ వేసుకుని వెళ్ళి సినిమా జేమ్స్ బాండ్ సినిమాలలాగా ఫ్లడ్స్కి ఎదుర్కొండే వెళ్ళి ఇవన్నీ జరుగుతాయి అసలు వాస్తవానికి. లాజికల్ అండి, చిన్న చిన్న లాజిక్స్ అవి. ఇప్పుడు దీని దగ్గర లగడిగా పూల దగ్గర కార్లు పెట్టుంటాయి, పెళ్లి కార్లు. సడన్గా మీరు ఆ కార్లో మీరు మీ పెళ్లి జరిగినప్పుడు ఆ కారు, నా పెళ్లి జరిగినప్పుడు అదే కారు, ఇంకోటి పెళ్లి జరిగినప్పుడు అదే. ఈ కారు ఒక కాన్స్పిరసీ ఉంది. అల్లప్పుడు అమరు పెళ్లికి ఇదే వాడాడు, అయితే మీ కెమెరామెన్ పెళ్లికి అదే వాడాడు అంటే అదేమైనా అర్థం ఉంటుంది దాంట్లో. ఆ బోట్లు అన్నవి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం విజయోత్సవాలకి జెండాలు కట్టి దాన్ని వాడారు తెలుగుదేశం. అలా జయరామ్ అమెరికా నుంచి వచ్చి మన అందరిని ఎదవలో నడుచుకోండి, ఆయన ఇంటి పేరు ఉంది కాబట్టి నిన్న కూడా నేను చెప్పాను. నా పేరు కేఎస్ ప్రసాద్ కాదంబరి. ఆ కాదంబరి నా పేరు. అది తీసుకొచ్చి అలా అమ్మాయి వచ్చింది, బొంబాయి నుంచి వచ్చిన అమ్మాయికి చెప్తే ఎలా ఉంటాయి ఏంటంటే విధి విధానాలు తెలియక చంద్రబాబు నాయుడు గారి ఒరిజినల్ టీం లేక ఆయన తిప్పలు. నిర్భయ కేసులో ఫేస్ ఐడెంటిటీ ఇవ్వకూడదు, ప్రైమరీ. అది కూడా లాజిక్ వాడకుండా కూర్చొని డిబేట్లు పెట్టేశారు. షీఈ్ అ విక్టిమ్. విక్టిమ్ ఎప్పుడు షీ షుడెంట్ బి ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఫస్ట్ థింగ్. అది నిర్భయ చట్టం చెప్తుంది. వాడు చేసిన కుక్కలోడు చేసిన పనికి ఎంట్ల పెట్టి చేయవలసిన శిక్ష ఏంటంటే నిర్భయ కేసు పెట్టాలి మీద. దీనికి ఆల్రెడీ వీళ్ళు చేసిన పని ఏంటి అంటే చట్టాలను తన చేతిలోకి తీసేసుకోవచ్చు. మీరు ప్రతిదాన్ని నేను ఎందుకు ముడిపెట్టి మాట్లాడవలసి వస్తుందంటే ఇది ప్రజలకు తెలియాలి సార్. ఇప్పుడు ఎన్ని గౌరవ కోర్టులు ఇవన్నీ చూడండి, రెడ్ కార్పెట్ తీసుకొచ్చారు. రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నోడికి రెడ్ కార్పెట్ తీసుకొచ్చి చిన్నపిల్లలు చూడండి, ఈ తప్పు మళ్ళీ ఇంకోసారి చేస్తే ఊరుకోండి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. నేను జీవో చూడండి, ఆ శ్రీనివాస్కి ఇచ్చిన జీవోలు. అంటే ఇదే పని ఆ విజయమాల్యా గడికి నీరవ్ మోడీ గడికి ఆడు ఇంకో స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ ఫ్లైట్ తీసుకుని ల్యాండ్ అయిపోయి వీళ్ళు అండర్స్టాండింగ్ అయిపోయారు వచ్చారు. దీనికి ఉదాహరణ అదే కదా 271 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగితే 240 కోట్ల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని ఐటీ ఈడీలేడు చేస్తూ సామర్థ్యం కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్లో యాక్టివ్గా ఉంటే అక్కడ సిబిఐ రాదు. అలాంటి దగ్గర ఈడీ సిబిఐ సమన్వయంతో జరిగిన గత గవర్నమెంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్లో అవుట్కమ్ ఇవాళ ఎవరికాడే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటాడు. ఇప్పటి దానికి కేజ్రీవాల్ తనకి క్లీన్ చిట్ ఇచ్చుకోలేడా? అంతే సార్, ఇచ్చుకోవచ్చన్నమాట. ఇప్పుడు రేపు పొద్దున బెయిల్ రాగానే ఈ పూర్వపరాలు పరిశీలించిన తర్వాత శిశువుడి చెప్తాడనమాట, అమ్మని శిశువుడికి ఇక మీద ఇలా చేయొద్దు మన ఇద్దరం అని ఓ జీవో ఇచ్చేసారు అనుకోండి, అయిపోయిందా? అందులో ఇంకా కామెడీ లేండి. అక్కడ ఆ గవర్నర్ ఈరోజు దాకా ప్రశ్నించట్లే అని చెప్తున్నాను. ఇది ద డైరెక్షన్స్ అండ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ అన్న దగ్గర లాజికల్ థింకింగే లేకుండా పడవలో కనబడగానే దానికి గ్రీన్ కలర్ కనబడి నేషనల్ ఫ్లాగ్లో కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. ఏం చేస్తారా? వెంకయ్య గారి మీద కూడా కేసు పెట్టేసే పరిస్థితి వచ్చి కొంత ఇక్కడ పరిస్థితి చూస్తే ఓ మధ్యలో ఎల్లో స్ట్రిప్ కనబడదు. వాళ్ళేమో ఇగో ఎల్లో బోట్లు చూసావా వాళ్ళట, వీళ్ళేమో అల్లట.
అసలు ఈ ఇన్సిడెంట్ ఇప్పుడుది కాదు, గతంలో జరిగిందనే ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది సార్. ఏ ఇన్సిడెంట్? పడవలే. అదేంటండి ఇప్పుడు కళ్ళ ముందు పిల్లర్లు కూడా గుద్దుపోయి గేట్లు మార్చి వెయిట్లు వేసి నానా తెప్పలు పడుతుంటే చూపిస్తున్నారు కానీ, బట్ ఈ వీడియో ఇప్పుడుది కాదు, గతంలో అనేటువంటి ఒక వాదన తెర మీదకి వస్తుంది. అప్పుడు ఒకటే పడవు కదా, ఇప్పుడేమో వాళ్ళ పేపర్ అయితే 5, 6 పడవలు రాసి లాస్ట్కి 3 కంక్లూజన్కి వచ్చి మెయిన్ ఎడిషన్ లో ఒకటి వరద కొట్టుకుపోయింది, పై నుంచి ఎగిరి అదేమన్నా జేమ్స్ బాండ్ సినిమాలకి వెళ్ళి అవతల పక్క వెళ్ళి పడుతుందా? ఏంది కామెడీలకు కూడా అర్థం ఉండాలి అసలు. అంచేతే సార్ ప్లీజ్ ఫోకస్. హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న అదే చెప్పారు కదా సార్, 5 పడవలు వచ్చాయి, ఒక పడవ పోయింది, ఏడపోద్ది, ఒక పడవ ఇరిగిపోయింది, 3 తగలడు. 3 పడవలు కూడా ఒకదానికి ఒకటి లింక్ చేసి పెట్టారంట. ఒకటైతే సరిగ్గా కొట్టలేదని చెప్పి 3 పోయి గట్టికి కొడితే. మీరు వెళ్ళి ఎక్కడైనా అక్కడ నదుల పరిసర ప్రాంతాల్లో అట్లా బోట్లు కడతారు చూడండి, ఒకదానికి ఒకటి ముడేసి పెడతారు. సార్ వద్దులేండి సార్, ఈ కామెడీలు నేను ఇంకెంతకన్నా విశ్లేషించలేము. వరదల్లో ఫైనల్ అవుట్కమ్ అంటే ఏం చెప్తారు సార్? ఉన్నాయి సార్, ఇంకా విజయవాడకి ఇంకా గోదావరి ఇప్పుడు కొంప ముంచుతుంది అక్కడ. డౌన్ ద లైన్ సీఎం గారు కూడా నెక్స్ట్ ఏలూరు, ఉత్తరాంధ్రకి పర్యటనకి ఏరియల్ సర్వేకి వెళ్తున్నారు. ఇంకో 10 రోజులు కష్టాలు ఉంటాయి సార్, తర్వాత తేరుకోవడం మాత్రం చాలా కష్టం. ఎవడైతే ఆ బురద లబ్బిడి, మా కజిన్స్ ఇల్లు నేను చూపించారు, చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ అనేది జరిగిపోతున్నప్పుడు, హ్యూజ్ ఎక్స్పాన్షన్స్ జరిగిన కొన్ని కాలనీలు ఉన్నాయి ఇప్పుడు సింగనగర్ పరిసర ప్రాంతాల్లో. ఫ్లైఓవర్ వచ్చి చిన్న చితకవాళ్ళ దగ్గర నుంచి ఏ స్థాయికి అక్కడికి వెళ్ళిపోయారో అందరికీ తెలుసు. ఒకప్పుడు చిన్న సైకిల్ 2 వీలర్ ఉండడం గ్రేట్ అక్కడ. అలాంటిది గవర్నమెంటే 3-4 కాలనీలు బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి కాలనీస్ ఎక్స్పాండ్ చేసి ఇచ్చింది అక్కడ. ప్రాక్టికల్గా లాజికల్ థింకింగ్ ఎప్పుడైతే వదిలేసి ఎవడు మట్టగాడు ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ నిర్ణయాలు కంటిన్యూటీ అనేది ఎప్పుడైతే లేకుండా ఉంటాయోనంటే ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఇదే బుడమేరు ఎక్స్పాన్షన్కి 241 కోట్లు అలొకేట్ చేస్తే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, ఏం చేశారు? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఏం చేశారు? ఇవాళ చెప్తున్నాను, ఇవన్నీ ప్రభుత్వం కంటిన్యూషన్లో ఎవడు పని అడి చేస్తామని చెప్పి కథలు చెప్పుకోవడమే ఉంటుంది. ఈ కార్యక్రమం తాసారం కార్యక్రమాలకు తెరలేపుకున్నప్పుడు, అపవాదులు పక్కవాడి మీద వేసి కాలక్షేపం చేసుకునే కార్యక్రమం ఉన్నప్పుడు సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రేరెస్ట్గా జరుగుతూ ఉంటాయి అంతే. ఈ వరదలు వీటితో కొద్దిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, లేదంటే కాదంబరి లాంటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి హీరోయిన్ తీసుకొచ్చి అన్యాయం జరిగిందనేటువంటి అంశాలు కావచ్చు, బాగా హైలైట్ అవుతున్న తరుణంలో వరదలు వచ్చేసారు. ఈ వరదల కారణంగా కొంత గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. బట్ వరదలు తగ్గుముఖం బట్టాయి, పర్లేదు అనుకున్నప్పటికీ మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయాయి. కాదంబరి కూడా మళ్ళీ ఫ్రేమ్లోకి వస్తుంది. రానివాడు సార్, ఏడు చేస్తాం, మనవాడు చేస్తాం. ఆ అమ్మాయి చేయవలసిన పని తనకు నిజంగా అన్యాయం జరిగింది, తను చేయవలసిన పని చేయకుండా ఈ పబ్లిసిటీ అంటే ఇదేనా? దాని బదులు ఇన్స్టంట్ రియాక్టివ్ మోడ్లో జరగవలసినవి జరగాలి. జరిగితేనే నిర్భయ, ఫోక్స్ చట్టాలు అవన్నీ దేనికోసం పెట్టారు? ఏ విక్టిమ్ షుడ్ నీడ్ టు గివ్ ప్రాపర్ ప్రొటెక్షనే లేకుండా చేత నీడ్ టు థింక్ ట్వైస్. వీళ్ళు ప్రతిదీ నెక్స్ట్ పేజ్ తిప్పేస్తున్నారు, ఈ పేజీ ముగించకుండా. అలా తిప్పుకుంటూ వెళ్తే 5 సంవత్సరాలు కాలక్షేపం అవుతుంది. ఫోకస్ చేస్తే ఏం జరగాలో జరుగుతుంది. అందుకని వెళ్ళి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.